రండి రండి. ఏమిటి అనుకోకుండా వచ్చారు? విన్నది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవడానికి. రండి కూర్చొని మాట్లాడుకుందాం. గుండెలు మండిపోతూ మాటలు కూడా రాని పరిస్థితిలో ఉన్న నాకు మర్యాదలు అక్కర్లేదు. ఆ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకు నీకు ఏం సంబంధం? నేను నీ దగ్గర చెప్పిందంతా ఈయన గురించే. నా జీవితంలో మిగిలిన ఒకే ఆధారం వేణుగోపాలరావు గారు. నేను నోచుకున్న నోములు, నువ్వు నా చేతి చేయించిన పూజలు ఈయన కోసమేక. ఎలాగో వచ్చావు, ఆయన వచ్చే టైం కూడా అయింది. నేను అనుకున్నదంతా నువ్వు ఆయనతో చెప్పి ఆయనకి ఎలాగన్నా నచ్చ చెప్పి మా ఇద్దరు పెళ్లి తొందరగా అయ్యేలా చూడక్క. ఏమన్నా చెప్పను? నా మొగుడిని ఇంకో పెళ్ళని కట్టుకోమని చెప్పనా? మీరేం మాట్లాడుతున్నారో మీ మాటలేమిటో నాకు అర్థం కావడం లేదు. శ్రీ వేణుగోపాల్ గారికి ఇదివరకే పెళ్ళైన సంగతి నీకు తెలీదా? ఆయనకు ఒక భార్య బిడ్డ ఉన్నారన్న సంగతి నీకు తెలీదా? పెళ్ళైన వాడిని ప్రేమించడానికి మరొకరు మొగుడిని కట్టుకుని కొలగడానికి నీకు సిగ్గుగా లేదు? ఆ మాట చెప్పొద్దక్క. నువ్వు అలా మాట్లాడుకో. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ప్లీజ్ సరిగ్గా చూసి చెప్పక. ఎవరినో చూసి ఆయన అనుకోవడానికి నేనేం పరాయిదాన్ని కాదు. ఆయన తాళి కట్టిన ఇల్లాల్ని. మీరు ఆయనకి కాదు, అబద్ధమే. నీ మొగుడిని తీసుకెళ్ళడం కోసం, నీతో అబద్ధం చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. లేదే, ఇది ఆయన పుట్టిన బుద్ధి కాదు. అసలు ఆయన అలాంటి మనిషి కాదు. నువ్వే ఆయన మీద మోసపడి ఉద్యోగం పేరుతో ఆయన పక్కన పెట్టుకుని నా సంసారాన్ని కూల్చాలని చూసావు. అందుకే ఆ భగవంతుని నీ బ్రతుకులు కూల్చాడు. ఆడదానై ఉండి మరో ఆడదాన్ని ఉసురు పోసుకుంటావా? పోసుకోవే, బాగా పోసుకో. నేను నా కొడుకు కూడా చచ్చిపోతా, అప్పుడు నువ్వు ఇంకా ఆనందంగా ఉండు. గాని ఏమే, అసలు నువ్వు ఆడదానేనా? నీది ఒక బ్రతికేనా? రేఖ, గుడ్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త ఉన్నావంటే ఉబ్బి తప్పిపోయిపోతావు. ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న ఆ ఫైల్ దొరికింది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ ఆస్తి నీకు దక్కుతుంది. మీ ఆవిడ గారు వచ్చి వెళ్ళారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? నిజం తెలిసిందనా? అబద్ధం బయటపడిందనా? మీకిదివరకే పెళ్ళయింది, బిడ్డ కూడా ఉన్నాడా? ఈ రెండు మాటలు నిజమా అబద్ధమా? చెప్పండి. నా దగ్గర పెళ్లి కాలేదని ఎందుకు అబద్ధం ఆడారు? బ్రతుకు తెరువు కోసం. మీ బ్రతుకు తెరువు కోసం ఇతరుల బ్రతుకులో మంట పెడతారా? రేఖ, నీతో వాదించడానికి కానీ నీకు సమజేసి చెప్పుకోవడానికి కానీ ఈ పరిస్థితులు నేను ప్రయత్నించదలుచుకోలేదు. రేపు నువ్వు కోర్టు రావాలి, నేను నీ కేసు గెలవాలి, నీ ఆస్తి నీకు రావాలి. అంటే నాకు నా ఆస్తిస్తే మనసు కుదిరి పడిపోతుందా? ఇది ఆకలితో ఉన్న కడుపు కాదండి, తిండి పెడితే చల్లారిపోవడానికి. పగిలిపోయిన మనసు మీ కళ్ళబుల్లి మాటలతో దాన్ని తిరిగి అతికించలేరు. చెప్పండి, అతికించగలరా? జరిగిన దాని గురించి ఒక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. జరగాల్సిన దాని గురించి మీరు ఏం చెప్పినా నేను వెళ్ళదలుచుకోలేదు. నేను కోర్టుకు మాత్రం రాను. రేఖ, నువ్వేమైనాను ఎన్నేనాను నేనేమీ అనుకోను. కానీ రేపు మాత్రం నువ్వు కోర్టుకు రాకపోతే, అక్కడికి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీ జీవితమే తలకిందులైపోతుంది. తలక్రిందులు అవ్వాలనే కదా నేను రానంటున్నదే. రేఖ, ఏం నీ ముడితను? నా ఆస్తి నాకు అక్కర్లేదు, అంతా పోవాలి. నువ్వు కోర్టులో ఓడిపోవాలి, నేను అనాథలైపోవాలి, ఆకలితో మడి చావాలి. అప్పుడు అందరూ నా చావు కారణం నువ్వేనని సమాజం అంతా నిన్ను అడుగడుగునా నిలదీసి నిందించాలి. నువ్వు నాలాగే గుండె పగిలి నాకు చేసిన మోసానికి జీవితాంతో కుళ్ళి కుళ్ళి గడవాలి. అదే నీకు నేను వేసే శిక్ష. నౌ యు ప్లీజ్ గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్.